ఈరోజు మార్చి 23 షహీద్ దివస్ మార్టియర్స్ డేగా ఈరోజు అబ్జర్వ్ చేస్తుంటాం. ఈరోజు చాలా చాలా బాధాకరమైన రోజు కూడా. ఇదే రోజున 1931 అంటే మార్చ్ 23 1931 ఈ తారీఖున భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఈ ముగ్గురిని ఎగ్జిక్యూట్ చేసింది అప్పట్లో భారత్ని పరిపాలించే బ్రిటిష్ ప్రభుత్వం. వీళ్ళు చాలా వీరులు, అమరవీరులు అని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం మార్చి 23న ఈ ముగ్గురిని మనం గుర్తు తెచ్చుకుంటాం. ముఖ్యంగా భగత్ సింగ్ మనందరికీ తెలుసు, ఆయన విప్లవ వీరుడు అని చెప్పొచ్చు. 23 సంవత్సరాల వయసులోనే ఆయన ఎగ్జిక్యూట్ అయ్యారు దేశం కోసం. అంతేకాదు, లాస్ట్ వర్డ్ ఆయన చనిపోయేటప్పుడు ఉరికమ్మం ఎక్కే ముందు ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అని చెప్పి. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఈ ముగ్గురు కూడా హెచ్ఎస్ఆర్ఏ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్లో కీలక సభ్యులు అనమాట. వీళ్ళ చరిత్ర ఒకసారి కనుక మనం చూస్తే, భగత్ సింగ్ మనకు తెలుసు, లాలా లజపత్ రాయ్ ఈయనకి చాలా ఇన్స్పిరేషన్. ఆయన్ని సైమన్ గోబ్యాక్ యాజిటేషన్స్ అప్పుడు శాండర్స్ కొట్టేశాడని, దానివల్ల ఆయన చనిపోయాడని భగత్ సింగ్ భావించి భగత్ సింగ్ శాండర్స్ని చంపేశారనమాట. ఇదే మేజర్ అభియోగం భగత్ సింగ్ మీద. అయితే అసలు లాలా లజపత్ రాయ్ని బాగా కొట్టింది స్కాట్ అనే ఆఫీసర్ అని తెలియక శాండర్స్ అని భగత్ సింగ్ అనుకున్నారని కథనాలు చెప్తున్నాయి. ఆ తర్వాత భగత్ సింగ్ బతుకేశ్వర్ దత్తో కలిసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద బాంబు వేశారు. అవి ఓన్లీ ఫేక్ బాంబ్స్, లీతల్ బాంబ్స్ కాదు. కానీ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క వ్యతిరేకత చూపించేందుకు ఈ బాంబులు వేశారనమాట. దాంతో వీళ్ళు అరెస్టు గురవడం జరిగింది. దీన్నే లాహోర్ కాన్స్పిరసీ కేసు అంటాం అనమాట. భగత్ సింగ్ సంబంధించి, బాంబ్స్ సంబంధించి, మిగతా వాటికి సంబంధించిన కేసులు అనమాట. ముఖ్యంగా శాండర్స్ మర్డర్ అండ్ బాంబింగ్స్ వీటన్నిటిని కలిపి లాహోర్ కాన్స్పిరసీ కేసు అంటాం. ఈ లాహోర్ కాన్స్పిరసీ కేసు సంబంధించి భగత్ సింగ్ మీద ట్రయల్ జరిగింది. సుఖ్దేవ్, రాజ్గురు కూడా ఇలాంటి కాన్స్పిరసీస్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అప్పట్లో పెద్ద ట్రయలే జరిగిందనమాట. మొత్తానికి మార్చి 23 1931 సంవత్సరంలో లాహోర్ సెంట్రల్ జైల్లో దేశవ్యాప్తంగా వద్దు వద్దు అని చెప్తున్న నేషనల్ వైడ్ ప్రొటెస్ట్లు జరుగుతున్నా సరే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురిని ఊరితీశారనమాట. అప్పటి నుంచి కూడా మార్చ్ 23 అనేది మనకి ఎప్పుడు మర్చిపోలేని ఒక బాధాకరమైన రోజు అనమాట. ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే దేశం కోసం మరణించారో వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ, ముఖ్యంగా భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురిని గుర్తు తెచ్చుకుంటూ గడుపుతుంటాం. గవర్నమెంట్ కూడా వాళ్ళకి ట్రిబ్యూట్స్ పే చేస్తారనమాట. ఈరోజు యూత్ని చాలా ఇన్స్పైర్ చేస్తూ దేశం యొక్క ఐక్యతని ప్రమోట్ చేసే విధంగా మనందరం చర్చించుకుంటాం. కాబట్టి మార్చ్ 23 అనేది షహీద్ దివస్ లేదా మార్టియర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం.